ఇకపై నో బెనిఫిట్ షోస్. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టీకరణ. సందేశాత్మక తెలంగాణ చరిత్రపై సినిమాలకే నామమాత్రంగా టికెట్ల రేట్లు పెంచుతాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడికి పరామర్శ. తన సొంత ఫౌండేషన్ నుండి బాలుడి తండ్రికి 25 లక్షలు చెక్కు అందజేత. తెలంగాణలో ఇకపై ఎంత పెద్ద బడ్జెట్తో రూపొందించే సినిమాలకైనా బెనిఫిట్ షోలను అనుమతించబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అలాగే టికెట్ రేట్లు పెంపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సందేశాత్మక చిత్రాలతో పాటు తెలంగాణ పోరాటం, ఉద్యమం, చారిత్రక అంశాలపై రూపొందించే సినిమాలకు నామమాత్రంగా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తామని తెలిపారు. సంధ్య థియేటర్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న బాలుడి శ్రీతేజను శనివారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజకు గొంతులో పైపులు వేసి ఆహారం అందిస్తున్నారని, ప్రస్తుతం చాలా బలహీనంగా ఉన్నాడన్నారు. అతను కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారన్నారు. బాలుడు కోలుకునే వరకు ప్రభుత్వం ఆసుపత్రి ఖర్చులు భరిస్తుందని చెప్పారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్కును బాలుడి తండ్రి భాస్కర్కు అందించారు. భాస్కర్కు ఆత్మస్థైర్యం అందించడంతో పాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేందుకు సీఎం రేవంత్ ఆదేశాలతో తాను వచ్చినట్లు చెప్పారు. సంధ్య థియేటర్కు రావద్దని పోలీసులు రాతపూర్వకంగా సూచించినప్పటికీ హీరో అల్లు అర్జున్ వచ్చారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కొద్దిగా మెరుగుపడుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం. బాలుడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా పడినట్లు కిమ్స్ ఆసుపత్రి శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపింది. వెంటిలేటర్ సాయం లేకుండానే అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది.